అన్న వచ్చేసి ఎర్రగడ్డకు వచ్చి ఒక 2 గేదెలు కొన్నారు. అన్న ఎంత పడింది అన్న ధర? ధర ఎంత పడింది? రేటు 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 రెండు కలిపి 1,50,000 అంట. అంటే సింగిల్ కొన్నావా? రెండు ఒకటే చోట కొన్నావా? ఒకటే చోట కొన్నారు. ఇది ఈయన ఎన్ని రోజులు ఏంటది? 2 నెలలు. అన్న వచ్చేసి 2 నెలలు అంటున్నారు. పాలు ఎన్ని ఇవ్వచ్చు అన్న? ఇది నీ అంచనా ప్రకారం ఎన్ని ఇవ్వచ్చు? 3 ఇస్తుందా? 3 ఇస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటే, ఈ 2 తీసుకున్నారు. ఇది కూడా ఒక గేదె, దాని చూడది 1,50,000కు కొన్నామనేసి చెప్తారు 2 గేదెలు. అది ప్లస్ ఇది. హాయ్ ఎవరీవన్, ఆగస్టు 9 ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూసుకోవచ్చు. ఈ వారం కొంచెం బోనాలు ఉంది కాబట్టి జనాలు అయితే ఈ లోకల్లో తెలంగాణ నుంచి కొంచెం రావడం తక్కువనే వచ్చారు. ఆంధ్ర నుంచి అయితే పర్లేదు, జనాలు బాగానే వచ్చారు. ఆంధ్ర నుంచి అయితే, తెలంగాణ నుంచి అయితే చాలా తక్కువ మంది వచ్చారు మార్కెట్కు. గేదెలు అయితే బాగానే వచ్చినాయి ఈ వారం కూడా, బోనాలు ఉన్నా కూడా. సో అమ్ముడవడం అయితే మీకు ఒక రకంగానే అమ్ముడైనాయి. మరీ అంత ఎక్కువ అమ్మడలేదు, తక్కువ అమ్మడలేదు. పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం దూడలు తక్కువ అమ్ముడైనాయి. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. గేదెల గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వచ్చి ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలను కొనుగోలు చేసుకోండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే గేదెల గురించి అయినా దూడల గురించి అయినా సరే పూర్తి అవగాహన ఉండాలా. ఏ దూడకి ఎంత రేటు పెట్టాలా, ఎంత రేటు పెడితే మనకు వర్కౌట్ అవుతుంది, ఏ గేదెకి ఎంత రేటు పెట్టాలా, ఎంత రేటు పెడితే వర్కౌట్ అవుతుంది తెలిసి ఉండాలా. మీకు తెలియకపోతే మాత్రం మీరు అంటే ఏ దందాలకి దిగినా సరే మీకు వర్కౌట్ అవ్వదు. ఇది దున్నా మంచి క్వాలిటీతో ఉంది, బుల్లు చూసుకోవచ్చు. ఇవన్నీ వీటిలో తరిపి గేదెలు ఉంటాయి, సూడి గేదెలు ఉంటాయి. పచ్చివి అయితే మాత్రం ఎర్రగడ్డకు చాలా తక్కువ వస్తాయి, మ్యాక్సిమం రావు. అంటే ఈని 2 రోజులు 3 రోజులు అలాంటి గేదెలు. గేదె ఎంత చెప్తున్నావు రేటు? 1:10. ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు? పూటకు 3, 3.5 ఇచ్చేది అంతనా రేటు? అన్న వాళ్ళు ఒక 6 దూడలు కొన్నారు, 6 కాప్స్. ఒక్కో దాని గురించి అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఒకటి జాఫరాబాద్ కూడా ఉంది. అని ఎంత పడ్డాయి అన్నారు? ఒకటి పంచకళ్యాణి కూడా ఉంది. ఇది జాఫ్రాలో పంచకళ్యాణి ఉంది. ఇది కూడా, ఇదేమో ముర్రా ఉంది. దీని వయసు ఒక 1.5 సంవత్సరం పైన ఉంటుంది, 2 సంవత్సరాల లోపల ఉంటుంది. ఇది అయితే ఒక 1 సంవత్సరం 2 నెలలు అట్టు ఉంటుంది. చూడచ్చు దూడలు మొత్తము. ఎంత పడ్డాయి మొత్తం? 6 ఎంతనా? 6 ఇండివిజువల్ కొన్నారా? 1.40 పడ్డాయి, 6 కలిపి. అంటే సపరేట్ కొన్నారా? ఒకటే చోట ఒకరిగా కొన్నారా? అన్నీ సపరేట్ కొన్నారు. ఎట్లా ఇప్పుడు ఈ పెద్ద ఇది ఎంత పడింది? ఇది 37,000. ఇది 37,000 పడిందంట. అదేనా జాఫ్రా పంచకళ్యాణ ఆ చిన్నది, అది 30. సో అన్నీ అవి అవతల లాస్ట్ అది ఈ చిన్న, ఇది 25 పడింది. జాఫ్రాలో పంచకళ్యాణి ఇది 25 పడింది. ఓకే, ఇది 25 పడిందంట. మొత్తం 6 తీసుకున్నారు వీళ్ళు. నాటు గేదె బ్రదర్ వాళ్ళు కొన్నారు. అంటే మొదటి ఇది అనేది ఫస్ట్ ఇది ఎంత కొన్నావు? 70. తెలుసా పక్కాగా? మీ నాన్న కొన్నాడా? సో వీళ్ళ వాళ్ళు కొన్నారంట. 70,000 అనేసి చెప్తున్నారు. తమ్ముడులో ఒక 2 గేదెలు కొన్నారు. తమ్ముడు ఎన్న పడే రేటు? ఒకటి. ఎన్ని నెలలు ఉన్నాయి చూడి? అంతే, 4 నెలలు 6 నెలలే. ఇది 4 నెలలా? ఇది 4 నెలలు ఉందంట. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 6 నెలలు ఉందంట. రాయడం 7 రాశారు, 6 నెలలు ఉందనేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు గేదెలు 2. నమస్తే బ్రో. ఇది నెల్లూరు నుంచి వచ్చినావా? ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా? గేదెలు ఉన్నాయి ఇంటి దగ్గర? ఫస్ట్ టైం ఇప్పుడు తీసుకోవడం? ఫస్ట్ టైం తీసుకెళ్తున్నారంట. ఈ గేదె కొన్నారు అన్న. ఎంత కొన్నారన్నా? ఎంత కొన్నారు? 78. 78,000కు పోయింది. దాని దూడ ఇది. ఈ నెలలో ఏంటిది? ఒక 6 నెలలు ఉంటుందా?
ఎన్ని ఇవ్వచ్చు? మూడు మూడా రెండా? నెల్లూరా మీది? ఓకే. ఒక సన్ను చిన్నగా ఉన్నట్టుంది. ఆహా. ఈ గేదె 1,30,000 అమ్ముడైంది, 1,30,000కు. చూడొచ్చు గేదె సైజు కూడా. సూడి గేదె ఇది. బ్రదర్ వచ్చేసి ఒక 5 పడ్డలు తీసుకున్నారు. అన్నీ కూడా ఒక 3 సంవత్సరాల దాకా ఉన్నాయి. అడుగుదాం వివరాలు. బ్రదర్ ఎప్పుడు వచ్చారు ఎర్రగడ్డకు? మార్నింగ్ వచ్చారా? ఓకే. ఎట్లా అనిపించింది ఇక్కడ మార్కెట్? ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. రేట్లు ఎట్లున్నాయి? కొంచెం ఎక్కువ చెప్తున్నారా? అంటే ఆల్రెడీ ఉన్నాయా ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి? పాలు ఎంత పోతున్నాయి? ఏ జిల్లా మీది? ప్రకాశం డిస్ట్రిక్ట్. 5 పడ్డలు తీసుకున్నారా? అంతేనా? ఏమైనా తీసుకుంటున్నారా? ఓకే. అన్ని 3 సంవత్సరాలు తీసుకున్నారా? 2.5 3 అన్నీ కూడా ఇవి 3 ఉంటాయి. అందులో ఇది ఒకటి పడ్డదూడ. ఏమైనా కట్టినట్టు దీంట్లో క్రాస్ అయిందంటున్నారు. ఎంత పడింది బ్రదర్ రేటు? 49. అంటే మీరు లాటు ఒకరి దగ్గర తీసుకున్నారు లేకపోతే ఇండివిజువల్గా తీసుకున్నారు? ఒకరి దగ్గరనే తీసుకున్నారు. అన్ని నెలల కంటే ఇది కొంచెం హైట్ ఉంది. 49,000 లెక్క పడినాయంట. అంటే 5,000 25,000లో 2,50,000 5,000 పోతే 2,45,000 అంతే కదా? మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది? ఒక 15,000 ఉంటుందా ప్రకాశం అంటే? అన్నీ నీకేనా బ్రదర్? మళ్ళీ మీ వాళ్ళకా? నీకే. సో ఇది ఒకటి. ఇది కొంచెం తక్కువ ఉంది బ్రీడు. ఇది 4వది. నెక్స్ట్ ఇది ఒకటి 5వది. ఈ 5 తీసుకున్నారు బ్రదరు. ఎట్లా బ్రదర్? ట్రైన్కి వచ్చారా బస్కి వచ్చారా? ఇక్కడికి బస్కి వచ్చారు. ఇక్కడ ఎర్రగడ్డ దిగి ఇక్కడికి వచ్చేసారా? వస్తాను ఎమ్మటే చూసుకున్నారా? చూసినారా? ఇంకా కొన్ని చూసినారా? వేరే ఎట్లున్నాయి రేట్లు? వర్తేనా బ్రదర్? ఇప్పుడు పడ్డదులో కొంటే వర్తేనా? మీ సైడ్ ఉండవా? మీకు ప్రకాశం అంటే మీరు నంద్యాలకు వెళ్ళాలా? ఇంకా మార్కెట్ అంటే నంద్యాలేనా ఉండేది? మీ సైడ్ ఏమైనా మార్కెట్లు ఉన్నాయా? మీకు మార్కెట్ ఏ దగ్గర ఉంటుంది? రాజమండ్రి మీకు చాలా ఉంటాయి. రాజమండ్రి దగ్గర మీకు 430 కిలోమీటర్లు వస్తుంది. పాలిచ్చే గేదెలా? పడ్డలా నువ్వు అనేది? చూసి వచ్చినావా పడ్డలు కూడా? సో నీకు ఇది 49,000 అయితే మీకు వర్త్ అనిపిస్తుంది? పెద్దగా ఉన్నాయంటావా సైజులు? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బన్నీ జాతి గేదె 1,00,000 రూపాయలకు సేల్ అయింది. 1,00,000 రూపీస్కు. 5 నెలల సుడితో ఉంది. 5 months ప్రెగ్నెంట్ బాఫెలో. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్ ఉందంట. సైజు కూడా చూసుకోవచ్చు గేదె. ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను 1,00,000 రూపాయలకు ఎర్రగడ్డ మార్కెట్లో. ఇది సింగాల్ పోతు. సైజు కూడా చూసుకోవచ్చు. ఇలాంటి మనీ వీడియోస్ చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.